హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు సాటర్డే రోజు వీడియో షూట్ చేస్తున్నాను. రీసెంట్గానే తీసుకున్న వ్లాగ్ ఇదైతే. సాటర్డే రోజు లంచ్ బాక్సెస్ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు నేను, ఎందుకంటే టెడీకి హాఫ్ డే స్కూల్, ధనుష్కి కాలేజ్ లేదు ఆ రోజు. అందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, దోశ చేశాను. టెడ్డీ కూడా తినేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ వర్క్, క్లీనింగ్, డస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, సాటర్డే కదా పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా. పూజ చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ ప్రిపరేషన్ అయితే నడుస్తూ ఉంది వన్ సైడ్. ఇలా లంచ్ చేసుకుంటూ నేను మా వారు మాట్లాడుకున్నది ఏంటంటే, అరుణాచలము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం కానీ వెళ్ళడం అయితే అవ్వలేదు. 3 times అయితే వెళ్ళొచ్చాం కానీ గిరి ప్రదక్షిణ మాత్రం చేయలేదు. ఎన్ని రోజుల నుంచో గిరి ప్రదక్షిణ కోసమే వెళ్దాము అని అనుకుంటూ ఉన్నాం. దగ్గర 3 years నుంచి అనుకుంటున్నాము. అస్సలు కుదరట్లేదన్నమాట. సరే ఇప్పుడైనా ప్లాన్ చేద్దాము, తర్వాత ధనుష్కి ఎగ్జామ్స్ వస్తాయి. మేలో అయితే అస్సలు అవ్వదు ఎండలకి. ఇప్పుడైతే కొంచెం బెటర్ అని చెప్పి ప్లాన్ అయితే చేస్తూ ఉన్నాము. మాకు ఇక్కడ నుంచి 4 hours పడుతుందండి కరెక్ట్గా. ట్రాఫిక్ ఏం లేదు, ఎక్కడ స్టాపింగ్స్ అవి కూడా ఎక్కువ తీసుకోలేదు. అంటే 3.5 hours మేము అరుణాచలం అయితే వెళ్ళిపోతాం. మాకు నియర్ బైయే ఉంటుంది కదా, అలా ప్లాన్ చేసుకున్నాము. అందుకే మధ్యాహ్నం లంచ్ అది కంప్లీట్ చేసేసి బట్టలు అది ప్యాక్ చేసుకొని వెళ్దామనేసి మా ప్లాను. అప్పటికి నేను వంట చేస్తూ ఉన్నాను కదా, 11-11:30కి అలా స్టార్ట్ చేసి ఉంటాను. టెడ్డీ కూడా తెలీదు అరుణాచలం ఇలా ప్లాన్ అయితే ఉంది ఆ రోజు అని చెప్పి. టెడ్డీ స్కూల్ నుంచి రాగానే చెప్పాను. ఈలోపు వంట అంతా ఫినిష్ చేసేసి టెడ్డీ వచ్చిన తర్వాత చెప్తే తనకు కూడా డ్రెస్సులు అవి ప్యాక్ చేసేసుకుంటుంది కదా, బయలుదేరదాము అనేసి అనుకున్నాము. వంట అయితే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. పిల్లలు, మా వారు అందరు కూడా లంచ్ టైంకి ఉన్నా కూడా నేను సింపుల్గా ఎందుకు ప్లాన్ చేస్తున్నాను అంటే, నైట్ డిన్నర్కి ఇంట్లో ఉండం కదా, అందుకని కాకరకాయ పులుసు అండ్ ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ కాంబినేషన్ కూడా ఓకే బట్ 2 కర్రీస్ అయితే చేస్తాను. అలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. ఫైనల్గా ఏంటంటే, గిన్నెలు వాష్ చేసి పెట్టున్నాను కదా, కొన్ని గాజు బౌల్స్ అన్నీ కూడా ఇటు సైడే వాష్ చేసి సైడ్కి పెట్టేస్తాను. తర్వాత బాల్కనీలో ఎండకు పెడతా అనమాట. ఈలోపు వన్ సైడ్ వంట కూడా ప్రిపేర్ చేసేసి అన్నీ డిష్ అవుట్ చేసేసి షింక్లో పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్ లంచ్ ఇవన్నీ కూడా వాష్ చేసేయాలి. అలాగే బట్టల ప్యాకింగ్ కూడా ఉంది. సింపుల్గానే లేండి. నెక్స్ట్ డే మధ్యాహ్నానికల్లా మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాము. ఆ రోజు మేము ఈవినింగ్ బయలుదేరేది ఎన్నింటికి ఏంటి అనేది ముందు వీడియో అయితే చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందంటేనే కంప్లీట్గా చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. నేను కంటెంట్ కోసం అన్నట్టు కాదు కానీ నాకు మెమరబుల్గా ఉంటుంది కదా, కొన్ని వీడియోస్ రేర్గా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. దానికోసం ఏంటంటే, కొంతమందికి బయట టూర్ వెళ్ళిన వీడియోస్ అవి పెడితే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతుంటారు. రెగ్యులర్గా ఇవే పెట్టాం కదా, నా కంటెంట్ అయితే ఇది కాదు, బట్ నాకు మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి రేర్గా లేండి. రెగ్యులర్గా అయితే ఇంటిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, మోటివేషనల్గా ఉంటాయి వర్క్స్ అవి ఇంట్లో చేసుకోవడం అన్నట్టుగానే ఉంటుంది నా కంటెంట్ అయితే. అప్పుడప్పుడు నేను ఎలా పూజలు చేసుకున్నాను ఏంటి అనేది షూట్ చేసి పెడుతూ ఉంటాను కదా, ఎప్పుడో ఒకసారి వస్తాయి. అది మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే వీడియో స్కిప్ చేసేయండి, పర్వాలేదు. వంట కంప్లీట్ చేశాను కదా, ఇప్పుడు వడియాలు వేస్తూ ఉన్నాను. కడిగిన గిన్నెలు కూడా బయట అయితే పెట్టేస్తాను. అక్కడంతా వాటర్ ఉన్నాయి. సరే ఫైనల్గా కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు చేసేయచ్చులే అని చెప్పి ముందు ఈ వర్క్ అయితే చేస్తున్నాను. టెడ్డీ వచ్చేసరికి కంప్లీట్ చేసేస్తే కిచెన్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నా పనులు నేను తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే పనులు చేసుకుంటూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి ఇలాగే ఉంటుంది. ప్లాన్ చేసుకొని పలానా రోజు వెళ్దాము అంటే ఎందుకో మాకు క్యాన్సిల్ అయిపోతాయి, అసలు కుదరవు అలాంటి ప్లాన్స్ ఏవి కూడా. అప్పుడప్పటికి అనుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఇక మధ్యాహ్నం టెడ్డీ వచ్చిన తర్వాత బట్టల ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.
లంచ్ చేసేసి గిన్నెలు వాష్ చేసి బయలుదేరుతాము. లేకపోతే గిన్నెలు స్మెల్ వస్తాయని చెప్పి ఒక 5 మినిట్స్ లేట్ అయినా వాష్ చేసి నీట్గా సర్దుకొని కిచెన్ వెళ్తాను. ఎప్పుడు వెళ్ళినా స్టార్ట్ అయిపోయామండి. 4:30 అవుతోంది టైము. సాటర్డే రోజు ఈవినింగ్ బయలుదేరాము. ఎండ ఎక్కువగా ఉంది అనిపించింది. సో నేనైతే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకున్నాను అంతే. ఎందుకంటే మాయిశ్చరైజర్ అవన్నీ కూడా అప్లై చేశానంటే జిడ్డుగా అయిపోతుంది అని చెప్పి ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టేసుకున్నాను అంతే. లిప్స్టిక్ ఏం కూడా యూజ్ చేయలేదు. రావడంతోనే మా ప్లాన్ ఏంటంటే రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా మేము అనుకున్నది రాగానే దర్శనం కంప్లీట్ చేసుకొని అప్పుడు గిరివలయంకి వెళ్దాము అనేసి అనుకున్నాం, కానీ కుదరలేదు. అప్పటికి 8కి ఎగ్జాక్ట్గా గేట్ క్లోజ్ చేస్తారట. దర్శనం అది ఎంట్రీ ఉండదట. అందుకని చెప్పి మేము వెళ్ళేసరికి 8:15 అయింది. 15 మినిట్స్ లేట్ అక్కడ. అందుకని డైరెక్ట్గా రూమ్ తీసేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసుకొని అప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాము. రూమ్ చూసాము. ఒక రూము సెట్ అవ్వలేదు. ఓకేగా ఉన్నింది. ఇదైతే సెకండ్ రూము. పక్కనే ఉంటాయి. మెయిన్ ఎంట్రీ ఉంటుంది కదా మనకి టెంపుల్ గోపురము. రాజగోపురంకి ఎదురుగానే తీసుకున్నాము. ఈ వ్యూ నాకు బాగా నచ్చింది. ఒక నైట్ మాత్రమే ఉంటాం. నెక్స్ట్ డే మధ్యాహ్నానికే ఖాళీ చేస్తాం, రూమ్ని వెకేట్ చేస్తాము. అయినా కూడా ఎందుకు తీసుకున్నాను అంటే ఆ కొంచెం ఖాళీ ఉన్నా కూడా అలా గోపురం కానీ అలా దీపాలు అవి పెట్టే వాళ్ళని కూడా చూస్తూ ఉండొచ్చు కదా అని చెప్పి నాకు ఈ వ్యూ చాలా నచ్చింది. అందుకే ఈ రూమ్ తీసేసుకున్నాము. లగేజ్ అంతా పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్కి అయితే వచ్చాము. కిందనే ఉంటుంది. లైట్గా డిన్నర్ అయితే చేద్దాము అని చెప్పి వచ్చాము. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు తెప్పించుకున్నాను. అలా వేడి నీళ్ళు తాగుతూ ఉన్నా అనమాట. ఎందుకంటే క్లైమేట్ సడన్గా చేంజ్ అయింది. చల్లగా వర్షం పడుతూ ఉంది. అరుణాచలం వరకు ఉంది కానీ అరుణాచలంలో వర్షం లేదు. ఎందుకు వచ్చిందలే మళ్ళీ థ్రోట్ పెయిన్ వచ్చినా ఎందుకు అని చెప్పి హాట్ వాటర్ తాగిన తర్వాత డిన్నర్ అయితే ఆర్డర్ పెట్టున్నాం. కానీ ఎంత లేట్గా వచ్చిందో. చపాతీ కర్రీ మాత్రమే చెప్పాము, ఇంకేం లేవు అక్కడ. అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్లో ఉన్నవే చపాతీ కర్రీ అయితే తీసుకున్నాము. డిన్నర్ చేసేసి మెయిన్ ఇక మాకైతే హోటల్ ఎదురుగే ఉంటుంది కదా, జస్ట్ కిందకి దిగి ఇటు వచ్చాము అంతే. రాజగోపురం నుంచి నడక స్టార్ట్ చేద్దాము అని ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ దీపాలు అవన్నీ కూడా పెట్టున్నారు కదా. తమిళనాడులో పద్ధతి ఏంటంటే మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా శివాలయాలే కాకుండా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా దీపాలైతే పెట్టే ఆచారం ఇక్కడ ఉంది. వెళ్తూ ఉంటాను కదా టెంపుల్స్కి, ఇక్కడ తెలుసు. అందుకే నాకు ఇక్కడ దీపాలు కొని పెట్టేటప్పుడు కూడా కొత్తగా ఏమీ అనిపించలేదు. ఇక్కడ తమిళియన్స్ దీపాలు పెట్టేటప్పుడు ఎలా అయితే ఫాలో అవుతారో ఆ విధంగా నేను ఫాలో అవుతున్నాను. ఫస్ట్ దీపం మన చేతుల్లోనే వెలిగించుకొని దేవుడికి చూయించేసి దేవుడికి కూడా అద్దేసి అప్పుడు మనం ఆ ప్లేస్లో పెడతాం అన్నమాట. ఇక్కడ వాళ్ళు చేసే పద్ధతి నేను ఫాలో అవుతూ ఉన్నాను. 365 ఒత్తులు ఉంటాయి. అలాగే 101 ఒత్తి ఉంటుంది. అలాగే చిన్న ప్రమిదలో 2 ఒత్తులు వేసి ఉంటారు. మన ఇష్టం, మనకు నచ్చిన ఒత్తులు అయితే తీసుకొని గోపురానికి ఎదురుగా వెలిగించవచ్చు. కొంతమంది కర్పూరం మాత్రం వేస్తున్నారు, కొంతమంది టెంకాయలు కొడుతున్నారు. ఎవరికి నచ్చి తోచినట్టు వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు. నేనైతే దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాను. దీపాలు పెట్టడానికి ప్లేస్ కూడా లేదు, అంత క్రౌడ్ ఉనింది. టైం అయితే 11:15 కరెక్ట్గా మేము స్టార్ట్ అయింది. 11:20కి స్టార్ట్ చేసాము నడక. ఎందుకంటే మాకు అక్కడ క్యాంటీన్లోనే చాలా లేట్ అయిపోయింది. ఇంతమంది క్రౌడ్లో అలా దీపాలు పెడుతూ ఉంటే నాకు కార్తీక మాసమే గుర్తొచ్చింది. చాలా హ్యాపీగా పాజిటివ్ వైబ్స్ అయితే చాలా బాగా అనిపించింది అక్కడ నాకు. చాలామంది గోపురానికి ఎదురుగా కింద ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దీపాలు పెట్టుకొని పూలు పెట్టి టెంకాయ కొట్టి అలా పూజిస్తూ ఉన్నారు. కానీ నేను ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్ళలేదండి. దీపాలు పూలు అక్కడే తీసుకున్నాను. దీపాలు కూడా పెట్టేశాను. దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఎటువంటి ఆటంకం లేకుండా మా గిరి ప్రదక్షిణ పూర్తవ్వాలి అని.
ఈ రాజగోపురం అయితే చాలా బాగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద గోపురాలే ఉంటాయి. మీరు కంచిలో చూసిన, మదురైలో చూసిన, తిరుచిలో చూసిన బాగా అనిపిస్తాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సాక్సులు కొన్నానండి. ఎందుకంటే నడిచినంత వరకు నడిచిన తర్వాత ఏవైనా కొంచెం కాళ్ళు మంటలుగా వేడిగా అనిపించినా సాక్సులు వేసుకోవచ్చు కదా అని చెప్పి వెంటనే వేసుకోలేదు, కానీ చేత్తో అయితే పట్టుకొని ఉన్నాను. ఫస్ట్ ఇంద్రలింగంని మనం దర్శనం చేసుకుంటాము. రాజగోపురం దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళమి ఇక్కడ ఇంద్రలింగం దగ్గర అయితే ఫస్ట్ దండం పెట్టుకుంటాము. అన్ని లింగాలు చుట్టూ ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే అరుణాచలం గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ వెళ్ళే ఉంటారు, కొత్త ఏం కాదు కదా. ఇక్కడ నడకైతే స్టార్ట్ చేస్తూ వీడియో తీసుకుంటున్నా అనమాట. సెకండ్ వచ్చేసి ఇక్కడ వినాయకుళ్ళు ఉన్నారు. వినాయకుని టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఫస్ట్ వినాయకునికి అయితే దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నాము. అక్కడక్కడ వీడియో తీసుకున్నానులేండి, కంప్లీట్గా వీడియో తీసుకున్నా మీకు బోర్ కొడుతుంది కదా. ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, రూట్ మ్యాప్ అంతా ఉందని చెప్పి కొంచెం వీడియో అండ్ పిక్ కూడా తీసుకున్నాము మాకు ఈజీగా ఉండడం కోసము. చాలా బాగా అనిపించింది. నడుస్తూ ఉన్నంతసేపు కూడా ఏమీ అనిపించలేదు. చాలామంది చెప్తారు కదా కష్టము అని చెప్పి, కష్టమైతే ఉంటుంది కానీ 9 కిలోమీటర్స్ వరకు ఏమీ అనిపించలేదు మాకైతే. మేము ఎక్కడ కూర్చొని కూడా కూర్చోలేదు. 9 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక ప్లేస్లో కూర్చున్నాము. జస్ట్ అక్కడ పుచ్చకాయలు అవేవో ఉంటే ఫ్రూట్ బౌల్ అయితే తీసుకొని తిన్నాం అనమాట. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతుంది. బాటిల్స్ అవి చేతో క్యారీ చేయాలన్నా కష్టం కదా. ఒక బాటిల్ తీసుకొని వాటర్ తాగేసి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ తాగుతూ ఉన్నాం అనమాట. వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా నడవలేము. అలా మేము అగ్నిలింగం వరకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ సాక్స్లు అయితే వేర్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం రాళ్ళు అవి ఉంటాయి, రూట్ అది బాగోదు అని చెప్పి విన్నాను. రాళ్ళు కుచ్చుకుంటూ ఉంటే నడక అనేది సాగదు కదా, అందుకని సాక్సులు వేసుకున్నాను. మా ధనుష్ అయితే అస్సలు వేసుకోవడానికే ఇష్టపడట్లేదు అనమాట. అలాగే నడుస్తానని చెప్పి నడుస్తూ ఉన్నాడు. అలా 2 లింగాలు అయితే దర్శనం చేసుకున్నాము. మళ్ళీ 3వ లింగం దగ్గరికి అయితే వస్తూ ఉన్నాము. మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, సింగిల్గా వెళ్ళినా కూడా జనం ఎక్కువగానే ఉంటారు. మరి ఆ రోజు నాకేం ఎక్కువ క్రౌడ్ అయితే అనిపించలేదు, నడకదారిలో మాత్రం ఎక్కువ కనిపించలేదు. కానీ దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో ఉన్నారు, చాలా రష్ ఉనింది. గిరి ప్రదక్షిణలో ఎక్కువ మంది కనిపించలేదు. అలా అన్ని లింగాలు ఉంటాయి కాబట్టి దర్శనం చేసుకుంటూ వస్తున్నాం. దర్శనం చేసుకోవడానికి టెంపుల్స్ ఓపెన్ ఏమి ఉండవు. 2-3 లింగాల దగ్గర మాత్రం గ్రిల్ వేసున్న స్వామివారైతే కనిపిస్తూ ఉన్నారు. ఇంకొన్ని లింగాలు దర్శనం కూడా లేవన్నమాట, కట్టనది క్లోజ్ చేస్తున్నారు. ఒక్క పౌర్ణమికి మాత్రం అన్ని లింగాలు దగ్గర పూజారులు ఉంటారంట, ఓపెను ఉంటుందట. మేము నార్మల్ డేస్లో వెళ్ళున్నాం కాబట్టి అన్ని టెంపుల్స్ అయితే ఓపెన్లో లేవు. అలా చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంటి అని చెప్పి ఫోన్లోనే మేము పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాము. సో దట్ మనము ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని తెలుస్తుంది కదా. ఫైనల్గా సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఈ టెంపుల్స్ దగ్గరే కొంచెం లేట్ అవుతుంది, ఎక్కువ క్రౌడ్ లేరు అంటే మనకి ఇక్కడ కూడా టైం వేస్ట్ కాదు, సరిపోతుంది. కానీ అన్ని టెంపుల్స్ని చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం రామ్ కదా, కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కాకుండా అన్ని టెంపుల్స్ని విజిట్ చేసుకుంటూ వెళ్తే మనం కూడా చూసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నేను వీడియోలో క్లారిటీగానే చెప్తున్నాను, చూయిస్తున్నాను అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా చూడలేదు, రావాలి అని అనుకుంటున్నా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అన్నట్టుగానే షూట్ చేశాను. మీకు ఒక క్లారిటీ కోసం అన్ని బోర్డులు కూడా అలా వీడియో తీస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ చంద్రలింగం దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ కూర్చున్నాం కొంచెం సేపు. టైం 3 అయింది. 3 అయింది కదా, 3 అవుతుంది టైము. దగ్గర 10 9 కిలోమీటర్స్ వచ్చామా. 10
టెన్ 10 అయిందా? 10 కిలోమీటర్స్ అయిందా మనం వచ్చి? 10 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటుంది నడవడానికి. జస్ట్ ఇప్పుడే కొంచెం టైర్డ్ అనిపిస్తుంది, కాళ్ళు అవి మంటలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఓకే. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అయితే. ఇప్పటిదాకా తీస్తున్నాను అక్కడక్కడ వీడియో, చూస్తాను ఇంకెప్పటిదాకా తీస్తాను. ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉంది, ఛార్జింగ్ ఉండే వరకు తీసుకుంటాను. వాయిస్ కూడా లో రావచ్చు, సౌండ్స్ అవి ఎక్కువ వస్తున్నాయి కదా. 8 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ప్లేస్లో ఒక ఫ్రూట్ బౌల్ తీసుకున్నానని చెప్పాను కదా. అక్కడి నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్స్ దగ్గర టీ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఫైనల్గా ఈశాన్యలింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇలా మా నడకదారి అయితే స్టార్ట్ అవుతుంది. గోపురం దగ్గర కూడా వచ్చేసాము. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వస్తాము. ఫైనల్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాము. 4.5 hours అయితే పట్టిందండి మాకు. మేము నైట్ స్టార్ట్ చేసాం కదా, ఎర్లీ మార్నింగ్ 4:30కి కంప్లీట్ చేసుకున్నాము. ఇలా రెడీ అయిపోయాము. మార్నింగ్ దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. మీరు ముందు రోజు నైట్ దర్శనానికి వెళ్ళారు అంటే తర్వాత హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మన ప్లేసులకి మనం వచ్చేయచ్చు. అలా కాకుండా మాలాగా అయితే ముందు గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం అంటే కాళ్ళు నొప్పులు, కొంతమందికి అయితే కాళ్ళు బొబ్బలు పోవడం చాలా కష్టం అవుతుంది. సరే అలా చూసుకోండి, ప్లాన్ చేసుకోండి వెళ్ళే వాళ్ళు అయితే కనుక. మాకు 2.5 hours పట్టిందండి దర్శనం కూడా. దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్ కూడా వెకేట్ చేసాము. చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, దర్శనం అవ్వలేదు, చేసుకున్న తర్వాతే తిందామని చెప్పి అలా అలా లేట్ అయిపోయింది. అరుణాచలంలో కూడా ఇంకా ఆగలేదన్నమాట. అరుణాచలం దాటిన తర్వాత ఊర్వశి హోటల్ వస్తుంది, అక్కడైతే స్టాప్ అయ్యాము లంచ్ తిందాము అని చెప్పి. లంచ్లోకి అయితే చపాతీ కర్రీ అయితే తీసుకున్నాము. తర్వాత ఒకేసారి 3:30 అవుతుంది టైం కూడా. తిన్న తర్వాత కాఫీ కూడా తాగేసి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. ఓకే, వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.